ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము దేవుని వాక్యంలో ఉండేటువంటి గొప్పతనము ఏంటి, ఏ విధంగా దేవుని యొక్క వాక్యమును మనం అంగీకరించాలి, లేదా ఏ విధంగా దేవుని యొక్క సందేశమును లేదా మాటను మనము స్వీకరించాలి అనేటువంటిదే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానించుకోబోతున్నాం. అసలు దేవుని యొక్క వాక్యము ఏంటి? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఈ భాగంలో చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తును సాతాను శోధించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలం. ఆ సమయంలో ప్రభువు అంటున్నటువంటి మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, ఈ మాట చూడండి దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఎంత గొప్ప మాట అండి! దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అంటే అర్థం ఏంటిదంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వాక్యము. ప్రియమైన వాళ్ళరా, ఆ వాక్యంలో చూసినట్లయితే నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుదురు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, వర్డ్ కవెట్స్ ద సోల్. వాక్యము ప్రాణమును తెప్పరిల్ల చేయును. లేదా వాక్యము అనేటువంటిది ఒక ఆత్మను లేదా ఒక వ్యక్తిని బ్రతికించును, లేదా ప్రాణమును బ్రతికించును. వర్డ్ కవెట్స్ ద సోల్. వాక్యము ప్రాణమును తెప్పరిల్ల చేయడం ప్రారంభిస్తుంది. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి బ్రతకాలి అంటే రెండు ముఖ్యమైనవండి. ఒకటి ఆహారము తినాలి, రెండవదిగా మంచిగా నీరు తాగుతూ ఉండాలి. ఇన్ ద సేమ్ వే ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కావలసినటువంటిది ఏంటిదంటే, దేవుని యొక్క వాక్యము అది ఆహారమై ఉంది. అదే రీతిగా దేవుని యొక్క ఆత్మ అది మన జీవితంలో పానీయముగా ఉండాలి. ఈటింగ్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ డ్రింకింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము అనే ఆహారమును మనం భుజించాలి, దేవుని ఆత్మ అనే పానీయమును మనం స్వీకరించడం ప్రారంభించాలి. ప్రభువే తన నోట నుంచి పలుకుతున్నటువంటి మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రియమైన వలన ఈ లోకంలో నీ జీవితంలో శోధనలు జయించాలి అన్నా, లేదా నీ జీవితంలో ఒకవేళ యుద్ధ రంగంలో ఒకవేళ నీవు ఉంటున్నావా, నీకు కావాల్సింది ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనం మనం ధ్యానించుకుందాం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారంను కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు మోషేతో పలుకుతున్నటువంటి మాట రాయబడింది కదా, యెహోవా మోషేను చూచి నేను మీ కొరకు ఆహారమును కురిపించెదను. ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలు జీవితంలో అప్పటికే ఒక గొప్ప అద్భుతము వాళ్ళు చూసారండి. అయితే నిర్గమకాండము ఒకవేళ 14 ఆ అధ్యాయములలో ఒకవేళ మనం స్టడీ చేసినట్లయితే, లేదా ముందు అధ్యాయాలలో మీరు చూసినట్లయితే, అయితే దేవుడు అయితే ఇశ్రాయేలుని మోషే అనేటువంటి తన సేవకుని వాడుకొని అయితే ఎర్ర సముద్రము వాని దాటించి బయటికి తీసుకొని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఓ సంచలనాత్మకమైనటువంటి అద్భుతం అండి. ఎర్ర సముద్రము వారి కన్నుల ఎదుట లేదా వారు చూస్తూ ఉండగా దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. అందుకే 15వ అధ్యాయంలో వాళ్ళు దేవుని ఎంతగానో స్తుతిస్తారు. యెహోవా నా బలమా అని వాళ్ళు కీర్తనలు పాడడం ప్రారంభిస్తారు. లేదా యెహోవా మా బలము, మా శక్తి, ఆయన కృప నిరంతరము నిలుచును. ఓ ఎంతగా దేవుని స్తుతిస్తారో అండి. అయితే 15వ అధ్యాయం చివరికి వచ్చేలోగా మోషే మీద సన్నగడం ప్రారంభించారు. నిర్గమకాండం 15వ అధ్యాయం గొప్ప స్తుతి ఆరాధనతో ప్రారంభమైతే, నిర్గమకాండము 16వ అధ్యాయంలో మరి చూసినట్లయితే రాయబడినటువంటి మాట ఏంటిదో తెలుసా? వాళ్ళు మోషే మీద సన్నగడం ప్రారంభించారు. ఏమైందండి? వారి జీవితంలో ఇంతకు ముందు చూశారు కదా ఆ అద్భుతము. ఆ గొప్ప అద్భుతము కంటే ఇంకొక అద్భుతం ఏంటిదో తెలుసా? ఐగుప్తులో నుంచి వారు బయటికి రావడం, అది ఇంకా గొప్ప అద్భుతం. 400 సంవత్సరముల బానిసత్వంలో నుంచి వారు బయటికి రావడం అనేటువంటిది సంచలనాత్మకమైనటువంటి అద్భుతం. అది అంత మాత్రమే కాదు, ఐగుప్తులో వాళ్ళ అద్భుతాలు చూడలేరా? అయితే బైబిల్లో రాయబడింది వాళ్ళు మోషే మీద సన్నగడం ప్రారంభించారు.
దేవుడు అంటున్నటువంటి మాట, మోషే నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. ప్రియమైన వాళ్ళరా, ఆకాశం నుంచి వడగండ్లు కురుస్తాయి, ఆకాశంలో నుంచి ఒకవేళ వర్షము కురుస్తుంది, లేదా ఆకాశంలో నుంచి పిడుగులు పడడం జరుగుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఐ విల్ సెండ్ రెయిన్ ఆఫ్ మానా. ఆకాశం నుండి నేను ఆహారమును కురిపిస్తాను, వర్షం వలె కురిపిస్తాను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కాబట్టి ఆయన ఏ వాగ్దానమైనా ఇవ్వగలడు. ప్రియమైన వాళ్ళరా, అయితే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటో తెలుసా? మోషే దేవుడు చెప్పే మాటను నమ్ముతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి! దేవుడు వాగ్దానము ఇవ్వడము కంటే విశ్వాసిగా ఆ వాక్యము నమ్మడము అది ఇంకా గొప్ప అద్భుతము. మోషే దేవుని ప్రశ్నించలేదు, ప్రభువా ఏంటి నాయనా, ఆకాశం నుంచి నువ్వు మన్నాను కురిపిస్తావా, లేదా ఆకాశం నుంచి నువ్వు ఆహారమును కురిపిస్తావా? నో క్వశ్చనింగ్, ఎటువంటి ప్రశ్న అడగలేదండి. దేవుడు చెప్పాడు, మోషే నమ్మడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, వాక్యమును మనం నమ్మడం ప్రారంభించాలి. అదే వాక్యంలో ఉన్నటువంటి శక్తి దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండము 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. చాలా సందర్భాలలో మనం అనుకుంటాం, అయ్యో మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలులో ఎక్కడ కూడా లేడు కదండి. నాకు కూడా చాలాసార్లు అనిపించేది, ప్రభువా నీవే చెప్పావు భూమి మీద మోషే వంటి సాత్వికుడు లేడు. ఓ మోషేను దేవుడు ఎంతగానో అభిషేకించాడండి. అయితే మోషే లాంటి ప్రవక్త కూడా ఇశ్రాయేలు దేశంలో ఆ కాలంలో ఎవరు కూడా లేరు. ప్రియమైన వాళ్ళరా, దానికి గల కారణం ఏంటిదండి? బైబిల్లో చూసినట్లయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా నీ చేయి చాపి ఆ యొక్క పాము యొక్క తోకను పట్టుకొనమనగానే బైబిల్లో రాయబడింది కదా, అతడు చేయి చాపి దాన్ని పట్టుకొనెను. ప్రియమైన వాళ్ళరా, దాని ముందు వచనంలో 3వ వచనంలో చూసినట్లయితే దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ చేతిలో ఏముందయ్యా? ఆ యొక్క కర్ర. ఆ కర్రను కింద పడవే. ఎవరైనా పడేస్తారండి. నా చేతిలో ఒకవేళ కర్ర ఉంటే ఎవరైనా వచ్చి, బాబు లేదా బ్రదర్ ఈ కర్రను మీరు కింద పడేయండి అంటే నేను పడేస్తానండి. ఎందుకంటే అది కష్టమైన పని కాదు, అదేమి సవాలుతో కూడినటువంటి పని కాదు. అయితే 3వ వచనంలో దేవుడు ఆ మాట చెప్పగానే మోషే కింద పడవేశాడు. అయితే అది పాము అయింది, భయపడ్డాడండి. మోషేకు అది పాము అవుతుంది అని తెలిసి ఉంటే అది ఇంకొకలాగా ఒకవేళ ఉండేదేమో. అయితే 4వ వచనంలో చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, ఇప్పుడు వెళ్ళి నీవు దాని తోకను పట్టుకో. మోషే పామును చూసిన తర్వాత భయపడ్డాడు. అయితే దేవుడు చెప్తూనే దేవుని అడగలేదు, ప్రభువా ఈ పాము కుడితే ఏమవుతుంది, లేదా ఇక పాము నన్ను కాటేస్తే ఏమవుతుంది, ఇవేమీ కూడా అడగలేదండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మోషే దాన్ని పట్టుకోవడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితములలో కొన్ని సందర్భాలలో ఒకవేళ కష్టమైన పరిస్థితులలో దేవుని వాక్యం ఉంటుందండి. వాక్యం ఒకవేళ ఇది చేయమని మనకు చెప్పడం ప్రారంభిస్తుంది, లేదా దేవుని వాక్యము ఇది చేయవద్దు అని చెప్పడం ప్రారంభిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆ పని మనకు చాలా ఇష్టముగా ఉండవచ్చు, బట్ ఇట్ మే నాట్ బి ద విల్ ఆఫ్ గాడ్. కొన్ని సందర్భాలలో ఆ పని మనకు అస్సలు ఇష్టం ఉండకపోవచ్చు, బట్ ఇట్ మే బి ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తం ఉండొచ్చు. వాట్ ఎవర్ ఏదైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం పాటించేటువంటి వారమై ఉండాలి. దేవుని వాక్యమును మనం చూసేటువంటి వారమై ఉండాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము 13, 14 వచనాలు జాగ్రత్తగా మనం చదవడం ప్రారంభిస్తాం. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వల్లే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇంతకు ఒక ప్రశ్న ఇశ్రాయేలులకు మోషే వచ్చి చెప్పాడు, ఇదిగో రేపు దేవుడు ఆహారమును కురిపిస్తాడంట. ఒకవేళ ఇశ్రాయేలులు రాత్రంతా నిద్రపోయిండరేమో అండి. కారణం ఏంటిదంటే 2 అధ్యాయాల క్రిందట వాళ్ళు ఒక గొప్ప అద్భుతం చూశారు. ఎర్ర సముద్రము 2 పాయలుగా కావడం. ఒకవేళ కొంతమంది ఏ విధంగా కురుస్తాదో చూద్దామా అని నెగిటివ్గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అయ్యో ఏ విధంగా దేవుడు కార్యం చేస్తాడు అని మరికొంతమంది ఉంటారండి. బైబిల్లో చూసినట్లయితే 13వ వచనంలో మరి రాయబడినటువంటి మాట, సాయంకాలమున పూరేడులు వచ్చి పాలెమును కమ్మను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను.
ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళేమో ఆహారము కొరకు ఎదురు చూస్తున్నారు. బైబిల్లో రాయబడింది, ఉదయమున ఒకవేళ వాళ్ళ ముఖములు చిన్నబోయి ఉంటాయేమో, ఆహారము చూసామే, ఏదో ఐగుప్తులో ఉన్నటువంటి కూరగాయలు ఇక్కడ ఉంటాయేమో అనుకున్నాము, లేదా మాంసము చికెన్ పడుతుందేమో పైనుంచి, లేదా కూరగాయలు పడతాయేమో పైనుంచి అనుకుంటే, ఇదేంటి మంచు కురిసింది ఒకవేళ వాళ్ళు అనుకునింటారండి. ఆ తర్వాత చూసినట్లయితే 14వ వచనం అంట, ఆ మంచు విరిగిపోయినటువంటి సన్నని కణముల వలె అది మారిపోయిందంట. ఒకవేళ వారు ఇంకా దిగులు చెంది ఉంటారండి. ఒకవేళ మోషే మీద లోపల కోపముతో నింపబడి ఉంటారేమో, ఏంటి మోషే, దేవుడు ఆహారమును కురిపిస్తాను అన్నాడే, ఇదేంటయ్యా మంచు కురిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పే ప్రతి మాటను మోషే నమ్మడం ప్రారంభించాడు. దేవుడు చెప్పే ప్రతి మాటను మోషే నమ్మడం ప్రారంభించాడు. బికాస్ హీ నోస్ దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. తన మాటలో, తన వాక్యములో శక్తి ఉందని మోషేకు తెలుసండి. తన మాటలో లేదా దేవుని యొక్క వాక్యములో ఆయన గొప్పతనము లేదా ఆయన మహిమ గల శక్తి ఉంది అని మోషేకు తెలుసు కనుక దేవుడు ఏది చెప్పమంటే అది వెళ్ళి ఇశ్రాయేలుకు చెప్తుంటున్నాడు. దేవుడు ఏది చెప్పమంటే వెళ్ళి అది ఇశ్రాయేలుకు చెప్తుంటున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో తెలుసుకోవాలి, దేవుని వాక్యమును మనం స్వీకరించేటువంటి వారమై ఉన్నామా? దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మనం తీసుకోగలుగుతున్నామా? మోషే జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటిదో తెలుసా? He believed the word as it is in the word. వాక్యంలో ఉన్నట్లుగా వాక్యమును నమ్మడం ప్రారంభించాడు. వాక్యములో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అది తీసుకోవడం ప్రారంభించాడు. దేవుడి సందేశం ద్వారా మనతో మాట్లాడి ఉండగా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా? కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రభువా, మహిమ కలిగినటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, మీరు ఈరోజు మాతో మాట్లాడిన ఒక చక్కటి సందేశం, నీ వాక్యములో ఉండే శక్తి, దేవుని మాటలో ఉండే శక్తి అనేటువంటి సందేశము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రము నాయన. ప్రభువా, నీ బిడ్డలు వాక్యమును విని ఉండగా ఆ వాక్యమును వారు స్వీకరించినట్లుగా, ఆ వాక్యమును వారు ఉన్నది ఉన్నట్లుగా వారు తీసుకున్నట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. లెట్ దెమ్ టేక్, రిసీవ్, యాక్సెప్ట్ ద వర్డ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్. వాక్యములో ఉన్నట్లుగానే వాక్యమును మేము తీసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. ఏ జీవితాలు అయితే యుద్ధ రంగంలో, ఆత్మీయమైన పోరాటములలో వారు ముందుకు వెళ్ళలేక ప్రభువా ఒకవేళ నైనా నీరసించిపోతున్నారేమో, కృషించిపోతున్నారేమో, కృంగిపోతున్నారేమో, వారి జీవితాలు ఎండిపోతున్నాయేమో ప్రభువా, తండ్రి నీ వాక్యము చేత వారి ప్రాణమును తెప్పరిల్ల చేయండి ప్రభువా. ఎందుకంటే బైబిల్లో నీవన్నటువంటి మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుదురు అని ఉండగా, ఫాదర్ ఐ ప్రే హెల్ప్ us to live because of your word Lord. నీ మాటను బట్టి మేము బ్రతకాలి నాయనా. లంగ్స్ బాగుపడును గాక, ఫీవర్ తొలగిపోవును గాక, కాఫ్ తొలగిపోవును గాక, అబ్డామినల్ పెయిన్ తొలగిపోవును గాక, ఎవ్రీ డిజార్డర్ తొలగిపోవును గాక, మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ తొలగిపోవును గాక. ఫాదర్ ఐ ప్రే లెట్ దై వర్డ్ go and set them free in the name of Jesus. In the name of Jesus. ప్రభువా, ఈ పరిచర్యను ప్రేమించి ఎవరైతే తమ కానుకలు అందిస్తున్నారో తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధిగా మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామమందునైనా ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.